హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం అండి. ఏంటి ఈరోజు కార్లో ఎక్కడికో పోతుంది అనుకుంటున్నారా? అవునండి, పోతున్నాము. నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది పోతూ ఉంటే మీకు చెప్తూ ఉంటాను కదా, ఈ విధంగా అనేది. మేమైతే ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ ఊరుకొండ అని ఉంటుంది. 8 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయండి, జాతర. అలాగే మనం ఊర్లోకి అనేది వచ్చేసాము. ఈ విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాము. కాకపోతే ఈసారి అనేది 8వ రోజు వెళ్తున్నాము. ఈ ఉత్సవం అనేది 7 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. అలాగే ఉత్సవాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అంతా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు అనేది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రథం అనేది కదులుతూ ఉంటుంది. మేమైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఊరుకొండ అనేది. మీరైనా వెళ్ళారా? మీరు ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం ఒక లైక్ అనేది చేయండి. ఈ విధంగా ఇంకా కాస్త దూరం అయితే ఉందండి మనము వెళ్ళడానికి. ఇదిగో చూడండి, రోడ్డు సౌకర్యము చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి అనేక మంది భక్తులే కాకుండా ఇక్కడ నిద్రలు చేస్తూ ఉంటారు. అలాగే వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం, శనివారం రోజు హనుమాన్ చాలీసాతో పాటు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజే వ్రతము అనేది కూడా చేసుకుంటారు. మనమైతే గుడి ఆవరణలోకి వచ్చేసామండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఈ విధంగా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీతో సహా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇక్కడ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ కదా జాతర సమయాల్లో. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ భవంతుల్లో హోటల్స్ ఉంటాయి. అలాగే ఇదిగో తిరగడానికి తిరునాళ్ళలాగా ఉంది కదా. ఇలాగా మేము వెళ్ళేటప్పుడు మాత్రమే అంతా సామాన్ అంతా సర్దుకుంటున్నారండి వేరే జాతరకి వెళ్ళడానికి. ఇదిగో చూడండి, రంగుల రత్నం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కేవాళ్ళం కదా, నేనైతే ఎక్కేదాన్నండి. అందుకోసమే ఇలా జ్ఞాపకాలు అనేది గుర్తు చేయడం కోసం ఒక వీడియో అనేది తీస్తున్నాను. ఇది పక్కనే ఉంటుందండి టెంపుల్, శివాలయము. ఇదిగో చూడండి, ఈ చుట్టుప్రక్కల ఈ విధంగా ఉంది. అంతా అనేది అయిపోయింది కదా. ఇదిగో చూడండి, ఇక్కడైతే కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవడానికి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. అలాగే మనము ఏదన్నా దీపారాధన చేసుకోవాలంటే ఒత్తులు కూడా అమ్ముతారండి. ఈ విధంగా గర్భగుడి లోపలికి మనం వెళ్ళుచున్నాం కదా. ఈ విధంగా గడపకు అనేది మొక్కుకొని వెళ్తున్నామండి. ఈ విధంగా పసుపు కుంకుమలతోటి పూజన అనేది చేశారు చూడండి. ఇదిగో ఈ విధంగా నేను కూడా మొక్కుకొనేది లోపలికైతే వెళ్తున్నాము. ఈరోజు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి, లాస్ట్ డే కాబట్టి అందరూ వెళ్ళారు. ఈరోజు ఆదివారం రోజు అనేది మేము వెళ్ళాము. ఇదిగో చూడండి, వ్రతాల కోసం అందరూ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారండి. ఎన్ని వ్రతాలైనా చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సమేతంగా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి, చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు అన్నీ వీలనేది ఉంటుంది. మనం తెచ్చుకుంటే చాలు. అలాగే ఇక్కడ తల వెంట్రుకలు కూడా ఇస్తూ ఉంటారు. వాహనాలు, కొత్తగా కొన్న బండ్లు ఏవైనా ఉంటే పూజలు కూడా చేస్తూ ఉంటారండి. ఇదిగో చూడండి, ఇవన్నీ వ్రతాలు చేసుకోవడానికి ఏర్పాటైన గదులు లాంటివండి. ఇక్కడే అనేది వ్రతాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. పీటలు కూడా, వ్రతం పీటలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ గదలు అనేవి ఉంటాయి కదా, పిల్లలు ఎత్తుకొని ఈ విధంగా ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటారండి. ఈ చెట్టు అనేది రేగిపళ్ళ చెట్టు ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఎన్ని సంవత్సరాలైందో నాకైతే తెలియదు. ఇదిగో తోరణాలతోటి గుడి అంతా అలంకరించుకొని ఉన్నారు కదా. మనం ఫస్ట్లో వచ్చినట్లయితే చాలా బాగుండేది. మాకు వీలు కాక మేమైతే రాలేదండి. ఈ విధంగా మనం అనేది కొబ్బరికాయ అనేది బయటే కొట్టుకోవాలండి. ఇదిగో చూడండి, రేగిపళ్ళ చెట్టు ఎంత పెద్ద వయసు అయిందో కదా ఈ చెట్టు అనేది. ఇదిగో చూడండి, ఇక్కడ దేవుడు పటాలు అలాగే అగరబత్తీలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, మేమైతే దర్శనం చేసుకొని కూర్చున్నాము. అలాగే మీకు కూడా చూపించాలి కదా ఆంజనేయ స్వామి అనేది. ఈ విధంగా అనేది చూపిస్తున్నాను. ఇంకా నేను దగ్గరగా చూపిస్తూ ఉంటాను. గుడిలో అనేది మనము వీడియోలు తీయకూడదు అంటారు కదా అని నేనైతే కొంచెంగా తీసి చూపిస్తున్నాను. అలాగే అందరూ దిగుతున్నారు కదా అని నేను కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా అనేది చూస్తున్నాను. ఇదిగో చూడండి, వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ అని దర్శించుకోండి. ఈ విధంగా మీకు కూడా నేను చూపించిన విధంగా అవుతూ ఉంటాం కదా. అలాగే వ్రతాలు అనేవి పక్కన జరుగుతున్నాయి కదండి, అందుకోసమే గేటు వేసి వెళ్ళడం జరిగింది. హారతి అనేది తీసుకోండి. ఈ విధంగా జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం అని అయితే నేనైతే అనుకున్నామండి. ఈ విధంగా
మళ్ళీ బయటకు అనేది వచ్చేస్తూ ఉన్నాము. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం గాజులు అనేది చూడకుండా ఉంటామా? దైవ దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా, దేవస్థానాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా గాజులు అనేది నేను కొనుక్కుంటూ ఉంటానండి. ఈ విధంగా మనకి కావాల్సిన రకరకాల గాజులు అనేవి నేనైతే చూస్తున్నాను. ఈ విధంగా నాకు కావాల్సినవి నేను ఏ విధంగా కొనుక్కున్నాను అనేది చూపిస్తున్నాము. ఇది డజన్ 100 రూపీస్ మాత్రమే ఇచ్చారండి. అంటే లాస్ట్ డే రోజు కాబట్టో ఏమో కానీ తక్కువకి అయితే ఇచ్చారు. విడిగా అయితే 180, 150 అయితే ఉంటాయండి. ఈ విధంగా ఇదిగో చూడండి, చెవులకి కానీ గాజులకు కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి. 4 బ్యాంగిల్స్ టైప్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకి ఏ వస్తువైనా కొనుక్కోవాలంటే జాతరలప్పుడు కొంచెం తక్కువగాను పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఎప్పుడైనా బ్యాంగిల్స్ వేసుకుంటారా కొనుక్కొని? ఇదిగో చూడండి, ఈ విధంగా నేనైతే ఈ కలర్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది తీయడం జరిగిందండి. ఇవైతే మా దగ్గర 180, 200 లోపల అమ్ముతూ ఉంటారండి. నాకైతే అక్కడ తక్కువ ధరకే పడినట్లు అనిపించిందండి. ఈ విధంగా నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది చేయండి. ఈ విధంగా ఇంకొక గాజు అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇది కూడా 100 రూపీస్ అనేది పడింది. నాకైతే చాలా బాగా నచ్చి ఈ 2 డజన్ల గాజులు అయితే తీసుకున్నాను. మనం ఏం తీసుకున్నా ఏం తీసుకోకపోయినా దేవస్థానానికి వెళ్ళినప్పుడు గాజులు అనేది కొనుక్కుంటూ ఉండండి. మనకు అదొక జ్ఞాపకంగా ఉంటుంది. మన అమ్మ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా గాజులు కొనుక్కోండి అంటూ ఉంటారు కదా. నేను కూడా అదే విధంగా గాజులు అనేది తీసుకున్నాను. అలాగే ఇక్కడ స్వీట్ షాపులు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు అనేది ప్యాకింగ్ అనేది అయిపోతుందండి. ఇది 8వ రోజు కాబట్టి ఇదిగో ఈ పాప అయితే తీసుకోండి ఆంటీ, తీసుకోండి అంకుల్ అని అయితే అంటున్నారండి. ఈ విధంగా మీ పిల్లలకి మీరేమన్నా చిరుతిండ్లు అలాంటివి ఏమన్నా ఇప్పిస్తారా? మనప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే ఇప్పిస్తూ ఉంటారు కదా. జాతరకు వచ్చి బొంగులు పుట్నాలు కొనకపోతే మాత్రం తప్పకుండా పాపం అయితే తగులుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందని. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.